యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమై అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు నువ్వు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరి. పరిశుద్ధుడా, మరొకసారి నీ పాదముల చెంతకు చేరి ప్రార్థిస్తున్నాం. నిలబడి ధ్యానించిన ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యం అనే రొట్టెను ప్రభువా మీరు విరిచి మాకు పంచిపెట్టండి. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని ఈ యొక్క వాక్యంలో మీరు సెలవిచ్చారు ప్రభువా. ఇదిగో ఈ వాక్య ఆహారమును తండ్రి మేము భుజించుటకు మేము సిద్ధపడుచు ఉండగా తండ్రి మా యొక్క హృదయములను మీరు సిద్ధపరచండి. వినుటకు వేగిరి పడే మనసును మీరు మాకు దయచేయండి. వినుటకు చెవి గలవాడు వినుడు గాక నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఓ గ్రహించే మనసును, వినే మంచి మనసును మీరు మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, నీ మెల్లలేని స్వరంతో మాతో మాట్లాడండి. ఏ ఒక్క ఆత్మకు ఏ మాటలు అవసరమో మీరు ఎరుగుదురు కనుక నీవు హృదయంలో అంతరేంద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు నాయన. నీ యొక్క వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని మీరే సంధించి వాక్యము ద్వారా మాట్లాడి మీరే నడిపించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. గ్రామస్తులకు అలాగే మరి ఈ కుటుంబానికి నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా సంఘాన్ని మరి ఇక్కడికి ఆహ్వానించి మరి ఈ విధంగా కూడికి పెట్టినటువంటి గృహస్థులకు కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వీరి కుటుంబంలో మరి చేసిన మేలు బట్టి మరి ఇంతవరకు దేవుడు వారిని సజీవులుగా ఉంచాడు. ఎన్నో కష్టాలు వచ్చాయి, మరి శ్రమలు వచ్చాయి. వాటన్నిటిలో విడిపింపబడి ఇప్పుడిప్పుడే వారు కోరుకుంటూ నెమ్మదిగా ఉన్న సమయంలో మరి దేవుడు కొంచెం సేపు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో నాకు తెలియదు. వాక్యము మీ ముందుంచుతాను. ఆ వాక్యాన్ని మరి జాగ్రత్తగా ఆలకించి మరి మీరు దాన్ని వెంబడించాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు ఒక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక కానా అనే ఊరిలో వివాహం జరుగుతూ ఉండగా యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆ వివాహానికి హాజరయ్యారు. మరి బాల్యం నుండి ఆయన ఎదుగుతూ ఉన్నాడు. మరి తల్లికి దూత ద్వారా ముందే చెప్పబడింది మరి ఆ యొక్క గర్భములో ఆ బిడ్డ ఎలా ప్రవేశిస్తాడో, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావని మరి దేవదూత ముందుగానే ఆ యొక్క గాబ్రియేలు మరి మరియమ్మ గారికి చెప్పడం జరిగింది. మరి ఆయన చేసే మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు చూడాలని ఎంతో ఆశతో ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏమి చేస్తుంటే ఆ యొక్క చోటికి వెళ్ళి ఆయనను ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వెంబడిస్తూ ఉన్నది. ఆ వివాహంలో ఒక లోటు కనబడింది. ఆ లోటు ఏంటంటే ద్రాక్ష రసం అయిపోయింది. ఎందుకంటే యూదుల యొక్క ఆచార ప్రకారంగా యూదులు ఏం చేయాలంటే వారి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి మొదట కాళ్ళు కడుగుకోవడానికి నీళ్లు ఇస్తారు. వచ్చిన అతిథులు కాళ్ళు కడుగుకోవడానికి ఏర్పాటు చేయబడిన బాణలే అక్కడ ఉన్నాయి. 6 బాణలు ఉన్నాయి. ఆ 6 బాణలు ఏముంటాయండి? నీళ్లు ఉంటాయి. ఆ నీటితో ఆ విందు ప్రధాని లేకపోతే ఆ ఇంటి యజమానుడు ఎవరైతే ఆ యొక్క వచ్చే అతిథులను మరి ఆహ్వానించడానికి ఏర్పాటు చేశారో వాళ్ళని ఆహ్వానించి వాళ్లకు కడుగు కొనడానికి కాళ్లకు నీళ్ళిచ్చి వాళ్ళ చేతులను కడిగి వాళ్ళు తుడుచుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చి వాళ్ళని కౌగలించుకొని ఆలింగనం చేసుకొని విందు జరిగే చోటుకి వారిని తీసుకొచ్చి వారు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చొని ఆసనముల వారిని కూర్చోబెడతారు. ఇది యూదుల ఆచారం. బైబిల్ గ్రంథంలో మనకు ఒక సందర్భం కనబడుతుంది. యేసు ప్రభు వారిని ఒక పరిసయ్యుడు విందుకు పిలిచాడు కానీ ఆయనకు నీళ్లు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి తువాలు
ఇవ్వలేదు, ఆలింగనం చేసుకోలేదు, ముద్దాడలేదు. అంతేకాదు కానీ వీడు ఇలా శుద్ధీకరించబడిన తరువాత వాళ్ళ మెడకు ఏం రాస్తారో తెలుసా? సుగంధ ద్రవ్యం రాస్తారు వాళ్ళ మెడకి. అది యూదుల ఆచారం. కనుక యేసు ప్రభు ఆ ఇంట ఆ గ్రామంలోకి వచ్చి ఆయన ఒక పరిసర ఇంట్లో భోజనానికి వస్తాడని తెలిసి ఒక స్త్రీ పరిగెత్తుకుని వచ్చి ఓ ఎంతో విలువైన మరి అత్తరును తీసుకొచ్చి కన్నీటితో ఆయన పాదాలను కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఆ తెచ్చినటువంటి ఆ సుగంధ తైలమును ఆయనకు పూసి ఓ ఆయన పాదాలను ముద్దాడుతూ. అంతే కదా. సడన్ గా ఏదైనా కార్యం జరిగితే సరుగులు మొదలైపోతాయి. అసలు ఈవిడ ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చింది, వచ్చింది రాక అడావిడంతా ఈవిడిదే. ఎక్కడ చూసినా ఈవిడే అందరినీ ఆహ్వానం చేస్తుంది, అందరినీ కూర్చోబెడేస్తుంది, అందరికి వడ్డించేస్తుంది, పెత్తనం చేస్తున్నారు. కొంతమంది మూలుగుతా ఉంటారు. కానీ వీళ్ళ మూలిక ఎందుకో తెలుసా? ఇంత విలువైన అత్తరును కాళ్ళు కడగడానికి వాడుతుంది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే ప్రతి జాలి గల మాటలు వినడానికి ఆయన పాదాల దగ్గరే కూర్చుంది ఒక స్త్రీ. ఆమె సహోదరైతే విస్తారమైన పరులు పెట్టుకుని ఆ వంట గదిలో ఎన్నెన్నో రకరకాల వంటలు, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, రొయ్యల వేపుడు, కోడి మాంసం, రకరకాల వంటలన్నీ చేసి యేసు ప్రభువుని మరి ఆనందపరిచేలా ఆడు వంటగదిలో కంగారు పడిపోతా ఉంటే ఆమె సహోదరి ఆయన పాదాల దగ్గరే కూర్చొని, ఆ స్త్రీయే యేసు ప్రభు పాదాల గడి. ఆమె ఎవరో తెలుసా? మరియా. మగ్దలేని మరియా కాదు, యేసు ప్రభు పాదాలు గడుగుతా. అది గమనించండి. అప్పుడు ఈ యజమాని ఓ ఎందుకు ఇంత విలువైన అత్తరును పాడు చేస్తుందని చెప్పి కలవరపడిపోతుంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను నీ ఇంటికి వస్తే నా పాదాలకు నీవు నీళ్ళివ్వలేదు, నా మెడను పడి ముద్దు పెట్టుకోలేదు, వస్త్రం ఇవ్వలేదు, సుగంధ తైలము పూయలేదు. ఎందుకంటే ఇది యూదుల ఆచారం, ఖచ్చితంగా చేసే తీరాలి. కానీ నీవు పరిసైడు అయి ఉండి కూడా, ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు అయి ఉండి కూడా, ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు అయి ఉండి కూడా నీవు ఈ కార్యాన్ని నీవు నెరవేర్చలేదు. ఆ పరిసైడు అనుకుంటున్నారా? నేడు క్రైస్తవులు కూడా దేవుడిచ్చిన వాగ్దానం, ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఐగుప్తు దేశంలో కలుగు చేసిన రోగములలో దేనిని మీ మీదకి రాని అన్నాడు దేవుడు. ఒకవేళ వచ్చినప్పటికీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నమ్ముతున్నారా? దేవుడు స్వస్థపరిచేవాడని, ఆయన యెహోవా రాఫాగా మనకు తోడుగా ఉన్నాడని క్రైస్తవ జనాంగం ఇవాళ నమ్మగలుగుతుందా? కానీ నీవు నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడు కాదు, ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు. దేవునామాని మహిమ కలుగు. కనుక ఆ విధంగా ఆ స్త్రీ ప్రభువుని చేర్చుకుని ఎంతో మరి అందుకే ఆయన అన్నాడు, విలువైన ఆ యొక్క అత్తరు చేత నా పాదాలు కడిగి కన్నీటితో ఆమె తన మనసునంతా నెమ్మది పరుచుకుంది కాబట్టి విస్తారమైన ఆమె పాపములు క్షమించబడి ఉన్నాయి. దానికి స్తోత్రం. మనుషులు పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఒక్క యేసు ప్రభు మాత్రమే. భూమి మీద సర్వాధికారం, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మన అసలైన సందర్భంలోకి వెళ్దాం. ఈ వివాహంలో ఏం జరుగుతా ఉంది? ఆ యొక్క తీసుకొచ్చిన అతిథులను కూర్చోబెట్టి మొట్టమొదటిగా ఇచ్చేది ఏంటో తెలుసా? ఇంకా మేము ఇక్కడికి రాగానే సహోదరి పట్టుకొచ్చింది. ఏం పట్టుకొచ్చింది? శీతల పానీయం, థమ్సప్, కోలా ఏదో మొత్తం మీద గ్లాసులు పట్టుకొచ్చి, అదొక మర్యాద, అతిథి మర్యాద. ఇలాగా ఈ అతిథులు వచ్చేటప్పుడు మొట్టమొదటిగా అందించేది ఏంటో తెలుసా? వినాలి వాక్యాన్ని. ఏమిస్తారంటే ద్రాక్షారసం ఇస్తారు. ద్రాక్ష సారా కాదు, ద్రాక్షారసం. కనుక అక్కడ అది లోటుగా ఉన్నదనే సంగతి మరియమ్మ గారు చెవిన పడింది. తన కుమారుడు ఏదైనా చేయగలడని, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేయగలవాడని ఆమెకు ముందే తెలుసు. ఎందుకు తెలుసు? ఎలా తెలుసు అంటే గాబ్రియేలు దూత ఆమెకు ముందుగానే చెప్పింది. కనుక ఆమె తొందరపడి నా కుమారుడు ఏదైనా కార్యము చేస్తే ఇప్పుడు ప్రజలందరూ కూడా విస్మయం పొందుతారు. ఇన్నాళ్ళు నన్ను అవమానించిన నోరే, నన్ను తిట్టిన నాలుకే
నా కుమారుడు చేసే అద్భుత కార్యములను బట్టి, ఈ గొప్ప కార్యమును బట్టి నా అవమానము పోతుంది, నా బిడ్డకు కూడా ఏమొస్తుంది? గౌరవం వస్తుంది, మహిమ వస్తుందని ఇదే కార్యాన్ని ఆ మరియమ్మ అనుకుంది. ప్రతి నేత్రము నా కుమారుని చూడాలి, ప్రతి వారు నా యొక్క కొడుకు చేసే ఈ అద్భుతాన్ని చూసే తీరాలని కాలు పిల్లి పరిగెట్టినట్టుగా పరిగెడతా ఉంది. అంతేరా? అటు ఇటు తిరుగుతా ఉంది. వెళ్ళింది కుమారుడు దగ్గరికి, వెళ్ళింది, ధైర్యం చేసింది, నాయన ఇక్కడ నువ్వు ఏదో ఒక కార్యము చేయాలి. ఎందుకు తన కుమారుని అడుగుతుంది ఆమె? ఎందుకు కుమారుని? ఆ లోటు తీర్చగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువు మాత్రం. హల్లెలూయా. కనుక ఆయన ఏమన్నాడు తెలుసా? ఆమె అంత కంగారు పడిపోయి, అంత తొందరపడి, అమ్మ నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలేదు. ఎవరి వ్యక్తి? ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా వచ్చి దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రయాసపడుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ తల్లి వచ్చేమంటుందంటే, నీవు ఏదైనా కార్యము చేయమంటుంది. కానీ దేవుని చిత్తం అది కాదు, దేవుని సంకల్పం అది కాదు, దేవుని ప్రణాళిక అది కానే కాదు. ఈ రాత్రి మీకు ఒకే ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. అదేంటంటే, ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది. ప్రతి వారు కూడా దేవుని తెలుసుకున్న తర్వాత నా జీవితంలో దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల దేవుని ప్రణాళిక ఏమిటని ప్రతి వారు ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవలసిన వారై. కానీ మనం అది చేయం. మనం అలా చేయడానికి కూడా మనం ప్రేరేపించబడం, మనం బోధించబడం. లోకమంతా కూడా అంధకారంతో నిండిపడి ఉన్నది. లోకములో ఎక్కడ చూసినా మందిరాలకి సంఘాలకి లోటు లేదు, కానీ ఎక్కడ చూసినా ఏంటి కొదవదో తెలుసా? ఆ కానా పెళ్లిలో, ఆ పెళ్లి విధిలో ద్రాక్షరసం కొదవైనట్టుగా వాక్యము కరువైపోయింది. ప్రజలను వాక్యం వైపు తెప్పట్లేదు, ప్రజలకు వాక్యం నేర్పట్లేదు, కానీ పిట్ట కథలు చెప్పి ఓ ఆహా ఓహో అంతేనా? ఒక ఆయన చెప్తున్నాడు, అబ్బా 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 ఆయన ప్రసంగం చేశాడండి, గుండెలు పగిలిపోయి అన్నాడు. నిన్నాను అలా సాక్షి అక్కడ ఉన్నాడు. ఇని అన్నానా? ఒక్క 2 మొక్కలు చెప్పి ఆయన ఏం చెప్పాడు? నీ గుండెలు పగిలిపోయేంత మాటల్లో ఏదో ఒక మాట చెప్పంటే అబ్బా గుండెలు పగిలిపోయాడు అంటే ఎన్నిసార్లు చెప్పాను. అంటే వాక్యం ఉందా ఆయన మనసులో? ఉందా అంటే అది కనుక ఆహా ఓహో అనుకోవడం అంటే ఏమిటి లాభం? కానీ చెప్పబడిన మాటలలో ఒక్క అర మొక్క, ఈ మాట చెప్పడం చాలా ఇష్టపడతా. పూర్తి టాబ్లెట్ అయితే రాత్రంతా నిద్రవుతాడు. కనుక ఏం చేస్తాం మనం? సగం మొక్కేస్తాం. కనుక నేను చెప్పిన ఈ గంటలో ఒక్క అర మొక్క నీవు పట్టుకోగలిగినట్లయితే నీ జీవితం ధన్యం అయిపోతుంది, నీ జీవితం ఆశీర్వదించబడతాం. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇక్కడ ఏం లోటు వచ్చింది? ద్రాక్షరసం లోటు వచ్చింది. మన జీవితంలో కూడా ప్రభువుకి డైరెక్షన్ ఇచ్చేస్తాం. ప్రభు అనగా దేవునికి డైరెక్షన్ ఇచ్చేస్తాం. ప్రభువా ఇలా చేయి, దేవా ఇలాగ చేయి, అలాగ చేయి, అది చేయి, ఇది చేయని లిస్టులు ఇచ్చేస్తాం దేవుడికి. అసలు నీ పట్ల దేవుడు ఏమనుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆలోచించాలి. మా సంఘంలో ఎక్కువ చెప్తా ఉంటాను, ఇల్లు ప్రభు అని అడిగా అనుకో దేవుడు ఇల్లు ఇచ్చే ఊరుకుంటాడు. ఏమో దేవుడి సంకల్పంలో నీకు 3 అంతస్తులు ఇవ్వాలనుకున్నాడేమో, కనుక దేవుడు నీ ఒక అంతస్తు ఆపేస్తాడు. ఎందుకంటే నువ్వు ఇల్లు అడిగా కాబట్టి ఇల్లు ఎత్తాడు. ఆమెనంటాడు అంతే. పట్టుకున్నారా? నా మాట మీకు అర్థమైందా? కనుక దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో, దేవుని అనుగ్రహం ఏమిటో మొదట మనం తెలుసుకొని, ప్రభువా నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, ఆ మరియమ్మన్నట్టుగా అలాగూ జరుగుగాక, నా పట్ల నీ చిత్తం ఏమిటో, నా పట్ల నీ ఉద్దేశం ఏమిటో అది ఖచ్చితంగా నీ చిత్త ప్రకారమే జరుగుగాక అన్నప్పుడు అది జరుగుతుంది. ఆకాశ పక్షులను చూడండి, విత్తనాలు ఎత్తువు, కోసుకోవు, అవునా? కానీ వాటిని దేవుడు చక్కగా పోషిస్తున్నాడు. అంటూ ఏమన్నాడంటే, మీరు వాటికంటే శ్రేష్ఠులు. వాటికంటే శ్రేష్ఠులు అయినప్పుడు మీరు మిమ్మల్ని ఆయన పోషిస్తాడా లేదా? కనుక మీరేం చేయాలంటే, నాకు ఆహారం కావాలి. యాకోబు ఏం ప్రార్థన చేశాడు? తినుటకు ఆహారమును, ధరించుకున్నట్టుకు వస్త్రమును. అంతేనా? యాకోబు చేసిన ప్రార్థన అదేరా? మన ప్రార్థన కూడా అదే. నా కొడుకుని దీవించు, నా భర్తను దీవించు, నా కూతురుని దీవించు, నా కోడను దీవించు, నా మనవని దీవించు. ఎప్పుడు చూసినా మన ప్రార్థన ఏమిటంటే
ఏంటి? దీవెనే దీవెనే దీవెనే. కానీ మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభువా నా పట్ల నీ చిత్తమేమి. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడై ఉండి ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడో తెలుసా? నీ చిత్తము నెరవేర్చడానికి లేదా జరిగించడానికి నాకు నేర్పు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. టీచ్ మీ టు డూ యువర్ విల్. నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు, నా ప్రణాళిక కాదు. అవునా? పాస్టర్లు కూడా ప్రణాళికలు వేస్తారు. దీన్ని సదురు చేసేసి, ఫౌండేషన్ వేసేసి, పైన సరిచి కింద ఇల్లు, వెనకాల బాత్రూములు, పాస్టర్ ఎవరైనా వస్తే పెంట్ హౌస్ వేసేసి అక్కడ గెస్ట్ హౌస్ లాడ్జిల్లో పెట్టకూడదు పాస్టర్. చక్కగా ప్రణాళికలు వేసేస్తారు. మొదట ఏం చేయాలి తెలుసా? మొదట నా రాజ్యమును నీతిని వెలకండి. అప్పుడు ఇవన్నీ నీ మైండ్ లో ఏవేవి ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ ముందుగా దేవుడికి తెలుసు. నువ్వు అడగక మునిపే అన్నాడు ఆయన. అడగక మునిపే ఇచ్చే దేవుడు నీకున్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు అడగకుండానే ఇస్తాడు. నువ్వు మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఈ తల్లి కొంచెం నెమ్మది పడింది. ఎందుకు నెమ్మది పడిందంటే, ఇప్పుడు నేనేం చెప్పినా గట్టిగా మాట్లాడినా ఈ బాబు నా మాట వినే పరిస్థితులు లేడు. ఆయన ఏమనుకుంటే అదే చేస్తాడు. ఎందుకంటే తండ్రి చిత్తము, తండ్రి సంకల్పం ముందుగానే అంత ప్రణాళిక చేయబడి వచ్చాడు ఆయన. కనుక ఇప్పుడు ఆయన సొంతంగా చేయాల్సింది ఏమీ లేదు, అంత ప్రణాళికబద్ధంగానే జరగాలి. అందుకని ఆమె తగ్గిపోయి ఇప్పుడు ఆ పరిచారకులకు మాట పట్టుకోండి. పరిచారకులకు ఎవరికి చెప్తుంది? పరిచారకులకు వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు చదవండి ఎవరైనా వాక్యం ఉంటే. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయడు. నేను మత్తయి సువార్తలో ఇంకొక చోట ఉంది, కాగా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇక్కడ ఇసుకేసారు ఎందుకు మరి? బహుశా కడతారేమేమని. ఇల్లు కట్టేవారు ముందుగా ఏం చేస్తారు? లోతుగా పునాది తీసి మరి కంకర, ఇనుము, మరి ఇసుక, సిమెంట్ అన్ని కూడా సమకూర్చుకొని చక్కని ఫౌండేషన్ వేస్తారు. వాళ్ళ మైండ్ లో ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకో ఏం చేస్తారు? లోతుగా వేస్తారు పునాది. బలమైన పునాది వేసి బండ మీద కడతారు. 10 అంతస్తులు వేసి వాడు ఇసుకలో కడతాడండి ఇల్లు? గోదావరి గట్టును కడతాడు ఎవడైనా? కట్టడు కదా. కనుక ఇసుక మీద ఇల్లు ఎవడైనా కడతాడు అంటే బుద్ధిహీనుడు అని వాక్యంలో రాయబడు. కనుక ఈ నా మాటలు విని, ఎవరి మాటలు? దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. నీవు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడితే, దేవుని వాక్యం ఏవి చేయమంటే అది నువ్వు చేస్తే నీ యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బండ మీద కట్టిన ఇల్లు ఎంత స్థిరముగా ఉంటుందో నీవు కూడా ఆత్మీయంగా కదిలిపోవు, చెదిరిపోవు, బెదిరిపోవు. వానలు వచ్చెను, వరదలు కురిసెను, ఆ ఇంటి మీద కొట్టెను గాని ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే ఆ ఇల్లు పాటు గొప్పది. కనుక దేవుని యొక్క మాట ఏంటి అనుకుంటున్నారు? ఇదిగో వాక్యం. దేవుని యొక్క మాట అంటే ఏంటి? వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి మన మధ్య నివసించాడు. యేసుప్రభు అంటే ఎవరు? ఇప్పుడు వాక్యమై ఉన్నాడు, పలకబడిన మాట అయి ఉన్నాడు. ఈ నా మాటలు నెరవేరే వరకు సున్నైనా పుల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప వాక్యాన్ని మనకు ఇచ్చినప్పుడు మనం ఎందుకు మరి పెడచెవిని పెడుతున్నాం? మనకు సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా మనం బెదిరిపోయి జడిసిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని స్వస్థపరిచే యెహోవా మన పక్షాన ఉన్నాడు. మన సమస్యలు మనం ఆదుకునే దేవుడు ఉన్నాడు. మన పక్షముగా యుద్ధం చేసేవాడు ఆయన అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మీకు తెలుసా, ఆ గోడ ఎరుకో చుట్టూ ఉండేటువంటి ఆ గోడ మీద 2 రథాలు పందాలు వేసుకుంటాయంట. అంటే ఎంత వెడల్పు ఉండాలి? ఇగో మీ ముందున్న రోడ్డు ఒక కారు వస్తే ఇంకో కారు వెళ్ళడానికి లేదు, దారి చిన్నది. కానీ ఆ ఎరుకో చుట్టూ ఉన్న గోడ మీద 2 రథాలు మరి పందాలు వేసుకుంటాయంటే ఎంత, ఒకసారి ఒకటి ముందు వెళ్తుంది, ఒకసారి ఇంకోటి ముందు వెళ్తుంది దాటించుకో. అంత వెడల్పైనటువంటి బలమైన కోటను దేవుడు ఎలా కూల్చాడో తెలుసా? కేవలం వారు మౌనముగా ఆ ఎరుకో చుట్టూ 7 రోజులు ఒక్కొక్కసారి తిరిగి 7వ రోజున దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా చేసి ఆ గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా చేశాడు. అందుకే అంటాడు, శక్తి చేతనైనను, బలము చేతనైనను
కాదు గాని నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. కనుక మనం ఆధారపడవలసింది, మనము పొందుకోవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ సహాయం. కనుక ఇప్పుడు ద్రాక్షరసం దగ్గరికి వెళ్దాం. మరి ఆమె అక్కడి నుంచి తప్పుకుంది, రంగం నుంచి బయటికి వెళ్ళిపోయింది. శిష్యులకు ఆజ్ఞాపించింది, ఆయన ఏది చెప్తాడో అది మీరు చేయండి అన్నది. అంతేనా? మీరు ఆయన చెప్పినది చేయండి అన్నది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆయన ముందు నిలబడ్డారు. ఆయన ఏమన్నాడంటే, అదిగో అందరూ యూదుల శుద్ధీకరణాచార ప్రకారంగా మరి అక్కడ కడుగుకోవడానికి పెట్టినటువంటి ఆ రాతి బాణలన్నిటిని కూడా నిండా నీళ్లతో నింపండి. ఏం చేయాలా? నీళ్లతో. వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు ఏం జరిగిందో చూడండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణులు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపేరి. ఎక్కడి వరకు నింపారంట? అంచుల మట్టు వరకు నింపేరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి. ఏంటిని తీసుకెళ్ళమన్నాడు? బాణంలో నీరు తీసుకెళ్లి విందు ప్రధానికి చూపించమన్నాడు. అంతే. ఆయన కేకలేసాడు, అక్కడ అరిశాడు, అక్కడ ఊదాడు, అక్కడ అడావుడు ఏమీ చేయలేదు. బాణాలు పూర్తిగా నింపమన్నాడు. అంతే. వాళ్ళు ఆయన మాట పరిపూర్ణంగా లోబడారు కనుక ఆయన కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక నీ జీవితంలో దేవుని అద్భుత కార్యం చూడడానికి గాలో అక్కర్లొద్దు, కేకలు ఎక్కర్లొద్దు, అరవక్కర్లొద్దు, గంతులే అక్కర్లొద్దు, ఓ కోట్లు ఇలా ఇసరా అక్కర్లొద్దు. కోట్లు ఇసురుతో ఇలా పడిపోతున్నారు జనాలు. ఆ పడిపోయినటికి ఆ మరణాడు వెళ్ళి చూడండి, ఏముండదు. కనుక వాక్యాన్ని పట్టుకోవాలి. మీరు ఆయన చెప్పినది ఖచ్చితంగా చేయండి. వాళ్ళ కనుక చేయలేకపోతే ఆ కార్యాన్ని వాళ్ళు చూసి ఉండకపోయేవారు. నేను మీరు చెప్పడానికి ఇష్టపడే అవసరం ఏంటంటే, మన విధానంలో దేవుడు కార్యం చేయడు. మరి ఆలోచించిన విధంగా ఆయన కార్యం చేయలేదు. అవునా కాదా? ఆయన చిత్తం, ఆయన సంకల్పం అది కాదు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాలనుకున్నాడు. పట్టుకున్నారా? నీటిని ద్రాక్షరసంగా చేయాలనుకున్న దేవుడు ఆయన నీటిని తీసుకొని ద్రాక్షరసంగా మార్చాడు. అంటే ఒక ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఆ ఎలిమెంట్ ఏమిటంటే నీరై ఉన్నది. ఆయన నీరును ద్రాక్షరసంగా మార్చాడు. మరొక ఎలిమెంట్ ఉంది, ఏంటో తెలుసా? గోధుమ రొట్టె తీసుకొని ఆయన ఏం చేశాడో తెలుసా? 5 రొట్టెలను 5,000 మంది తినేట్టుగా ఆశీర్వదించాడు. అంటే ఆల్రెడీ ఒక ఎలిమెంట్ అక్కడ ఉన్నది. చేప ఒకటి ఉన్నది అక్కడ. ఆయన మాయమర్మం చేసి అక్కడ చేపలు సృష్టించలేదు. ఆయన రొట్టెలు సృష్టించలేదు. కానీ ఉన్న ఒక చేపను తీసుకొని లేదా 2 చేపలను తీసుకొని ఆయన సమృద్ధిగా వాళ్ళకి ఎంత కావాలో అంతా చేశారు. ఇవాళ మనకేంటో తెలుసా? మనం ఆలోచించే విధానం ఏంటి తెలుసా? సడన్ గా పైనుంచి దిగిపోవాలి. మనకి ఏంటి ఆశీర్వాదం? తెల్లారేసరికి స్వస్థత వచ్చేయాలి, తెల్లారేసరికి దీవెన వచ్చేయాలి, తెల్లారేసరికి ఏదో కార్యం జరిగిపోవాలి. కానీ దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక అది కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు నీళ్ళు ఏమయ్యాయంటే ద్రాక్షరసంగా మారిపోయాయి. బాణంలో మొదట వేయబడింది ఏంటంటే నీరు. నీరు దేనికి సాదృశ్యమో తెలుసా? నీరు విస్తారంగా ఉంటే అది లోకానికి సాదృశ్యం. నీరు కొంచెముగా ఉంటే అది వాక్యానికి సాదృశ్యం. ఈ బాణం ఏమైందంటే ఆ బాణం మనమే. ఈ బాణం ఏమిటనుకుంటున్నారు? మనిషి యొక్క జీవితానికి ఉదాహరణ. బాణానగా రాతి కొండది. ఆ సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు వారు సుకార అనే పట్టణానికి వెళ్ళి ఆ యాకోబు బావి దగ్గర ఆమెతో దర్శించి, అంతేనా? 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ సుకార అనే ఆ ఊరిలో ఆ బావి దగ్గర ఆమెను దర్శించినప్పుడు ఆమె వదిలిపెట్టింది ఏంటో తెలుసా? కొండ. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి గ్రామంలోకి పరిగెత్తుకుని పోయి, ఇదిగో నేను చేసిన కార్యములన్నీ నేను నాతో చెప్పిన వారిని మీకు చూపిస్తాను రండి అన్న. కనుక ఏ వదిలిపెట్టింది ఆమె? కొండను విడిచిపెట్టింది. ఈ కొండ దేనికి సాదృశ్యం అంటే ఆమె టోటల్ జీవితానికి అది అద్దం పడతాం. అదేమన్నాడంటే, నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటే నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నటికి దప్పికొన్నాడు. అప్పుడు ఏమందో తెలుసా? అయితే అర్జెంటుగా నీళ్ళు నాకు కావాలి. నేను సంఘ పెద్దనండి, ముందు నాకు ఇవ్వాలి, తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ చెప్తారేమో. నేను సంఘ పెద్దను కాబట్టి ఆ వాటర్ ఫస్ట్ నాకు ఇచ్చేయాలి. నేను స్త్రీల సమాజానికి పెద్దను, మిగతా వాళ్ళకి తర్వాత ఇవ్వండి. నేను యూత్ ప్రెసిడెంట్ని,
నాకు ఇచ్చేయండి. ఆయన ఏమన్నాడంటే, అమ్మ ఈ నీళ్లు నీకు ఇవ్వాలి అంటే, నీకు దాహం రాకుండా నిత్య జీవం కలిగేటువంటి నీళ్లు నేను నీకు ఇవ్వాలి అంటే, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా. ఏం చేయాలా? దేనికి లింకెట్టాడు ఆయన? నాకు భర్త లేడండి. చాలా చక్కగా చెప్పావమ్మా, నీకు భర్త లేడు, కానీ నీకు 5 భర్త అంటూ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 6. ఇక్కడ ఎన్ని బాణలు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని బాణలు ఉన్నాయి? 6 రాతి బాణలు. ఈ రాతి బాణం ఏంటో తెలుసా? మనిషి హృదయానికి సాదృశ్యంగా ఉంది. నేను మీ రాతి గుండెని తీసివేసి ఏమిస్తారో తెలుసా నీకు? మాంసపు గుండెని. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక 2 నిమిషాల టైం ఇస్తే ముగించేస్తాను. ఇప్పుడు ఈ రాతి బాణలు దేంతో నింపారో తెలుసా? నీటితో నింపారు. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది పరలోకానికి ఆరోహణమైన రోజు నుంచి ఈ రోజు వరకు కాలాన్ని 7 కాలాలుగా విభజించారు. ఎన్ని కాలాలు? 7 కాలాలు. దాన్నే సంఘకాలం అంట. మొదటి సంఘకాలము, 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, అలాగే 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 తర్వాత ఇక కాలం లేదు. మనము 7వ సంఘకాలంలో ఉన్నాం. కనుక 6 సంఘకాలాల గుండా, అనగా పౌలు మొదటి సంఘకాలానికి ప్రవక్త ఎవరు? అపోస్తలుడైన పౌలు. అలాగా ప్రవక్తలందరూ వచ్చారు, వర్తమానికులందరూ వచ్చారు. వీరందరూ దేవుని యొక్క ఆత్మావేశం వలన ఈ లోకానికి వాక్యాన్ని అందించారు. ఆ వాక్యమే నీరయ్యింది. ప్రతి సంఘము, ప్రతి సంఘకాలము కూడా వాక్యము చేత నింపబడి ఉన్నది. ఈ పరిచారకులు ఆ బాణలను ఎక్కడొక నింపారో తెలుసా? అంచుల మట్టు వరకు నింపేశారు. హల్లెలూయా. ఈ బాణాలు దేనితో నింపబడ్డాయి? ఇప్పుడు సంఘాలన్నీ దేనితో నింపబడ్డాయి? ఈ 6 సంఘ కాలాల గుండా వచ్చిన సంఘాలని కూడా వాక్యము చేత నింపబడ్డాయి. ఇప్పుడు ఈ నీరు ద్రాక్షరసంగా మారబోయే సమయం. హల్లెలూయా. నీరు ద్రాక్షరసంగా మారే సమయం. వాక్యము మనం వింటున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని, లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా వాక్యము చేత మనం పట్టబడితే వాక్యానికి లోబడతాం. ఆ మరియ వాక్యానికి లోబడినట్లుగా దేవుని గ్రంథం అనేక మంది వాక్యానికి లోబడ్డారు. అనేక మంది స్త్రీలు తమను ఎన్నుకొని దేవుడు తల్లి ఆమెకు 17 మంది కుమారులు, 17 మంది పిల్లలు మెచ్చడం మాటలా, కానీ ఆమె పనులన్నీ ముగించుకుని పిల్లలందరినీ తయారు చేసి ప్రతిరోజు 2-3 గంటలు వాళ్ళతో గడిపి దేవుని భక్తులు ఆమె పెంచారు. ఆ పిల్లల్లో ఒక మంచి యవనస్తుడు జాన్ వెస్లీ. ఆయన ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఎక్కడైనా దొరికితే జాన్ వెస్లీ చరిత్ర చదవండి. అంత భక్తుడు అవడానికి కారణం ఏంటో తెలుసా? తల్లి ప్రార్థన. కనుక తల్లులారా, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించాలి. తల్లులకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ధర్మం ఏమిటో తెలుసా? ధర్మమును ఆచరించి వారికి ఏ కీడు సంభవించదని వాక్యంలో ప్రతి వారికి ఒక్కొక్క ధర్మం ఇచ్చాడు. తండ్రులకు ధర్మం ఇచ్చాడు, తల్లులకు ధర్మం ఇచ్చాడు, కుమారులకు ధర్మం ఇచ్చాడు, పిల్లలకు ధర్మం ఇచ్చాడు, అధికారులకు ధర్మం ఇచ్చాడు, పెద్దలకు ధర్మం ఇచ్చాడు, పిన్నలకు ధర్మం ఇచ్చాడు. ధర్మము లేకుండా ఎవడు లేడు. గాని ధర్మము ఆచరించే వారికి కీడేమీ సంభవించదు. ఏంటి ధర్మం? ఇదే దేవుని యొక్క వాక్యమే. నీవు ఏది తినాలో, ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏమి చేయాలో సమస్తము కూడా వాక్యం ద్వారా నీకు నిర్దేశించబడింది. కనుక ఈ వాక్యాన్ని నువ్వు నెరవేర్చడానికి నీవు ఇష్టపడి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నీవు ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులందరూ బానిసత్వంలో ఉన్నారు. మీరంతా వాక్యం తెలిసిన వాళ్ళనే నేను టకటకా చెప్పుకుపోతున్నాను. వాక్యం తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ? అందరూ దేవుని ఏదో సంఘానికి వెళ్ళేవాళ్ళే. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాలు. అలాంటి బానిసత్వంలో ఉన్నప్పుడు ఒక మరణ శాసనం చేయబడింది. ఆ శాసనం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే మగ పిల్లవాడు పుడితే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? నైలు నదిలో పడేయాలి. ఎంత కష్టం! ఎంత కష్టమైనా అది రాజాజ్ఞ కాబట్టి రాజాజ్ఞను వ్యతిరేకించడానికి ఎవరికి వల్ల పడదు. కనుక పుట్టిన ప్రతి వాడు కూడా తీసుకెళ్లి పిల్లల్ని ఎక్కడ పడేస్తున్నారు? నైల్ నదిలో పడేస్తున్నారు. నైల్ నదులు ఏమున్నాయి? వర్షంలో ఉన్నాయి. అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులలో హెబ్రీ స్త్రీలు ఉన్నారు.
ఇశ్రాయేలీలు ఉన్నారు. మొదట ఒక శాసనం చేశారు, ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళని చంపేయమని. ఆ మంత్రసారులకు ఆజ్ఞ జారీ చేయబడింది. ఎవరైనా సరే మీరు మంత్రసారితనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ హెబ్రీ స్త్రీలకు పురుడు పూసేటప్పుడు ఆమె నొప్పులు పడతా కేకలెత్తా బొబ్బలాడతా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీరు మెల్లగా ఆ పిల్లల్ని ఏం చేయాలా? చంపేయాలి. కానీ అదేమీ వల్ల పట్టడం లేదు. అయినా ఇశ్రాయేలు పెరిగిపోతా ఉన్నారు. రాజు మరలా ఒకసారి సర్వే చేయించాడు. ఎందుకు ఈ యొక్క ప్లాన్ సక్సెస్ అవ్వలేదా అంటే ఆ యొక్క మంత్రసారులు చెప్పారు, అయ్యా మేము పురుడు పోయడానికి వెళ్ళే లోపే, మేము గడపలో అడుగు పెట్టే లోపలే వాళ్ళు కనేస్తున్నారు. అయ్యా కడిగేస్తున్నారు, పక్కన వేసుకుంటారు. ఇంకెలా సంభవం అయ్యా? మాకు అవకాశం కుదరట్లేదయ్యా. అందుకని ఇప్పుడు డైరెక్ట్ గా ఒక శాసనం చేసేసాడు ఫరో రాజు. ఏంటో తెలుసా? మగ పిల్లలందరినీ కూడా తీసుకువెళ్ళి నైల్ నదులు నిర్దాక్షిణ్యంగా పడేశారు. ప్రతి స్త్రీ పడేస్తుంది, కానీ ఒకే ఒక్క స్త్రీ తన కుమారుని నైల్ నదిలో పడవేయలేదు. కఠినమైన శాసనం ఉన్నప్పటికీ, మరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ యొక్క శాసనాన్ని ఎదిరించి తన కుమారుణ్ణి పెంచడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆమెకు ఒక బయలుపాటు ఇవ్వడం జరిగింది. ఏంటది? బయలుపాటు అంటే దాన్నే వాక్యంలో ప్రత్యక్షత అంటాం. ప్రత్యక్షత అంటే అది అందరికీ ఉండదు. కొంతమందిని దేవుడు ఎన్నుకుని వాళ్ళకే బయలుపరుస్తాడు తన చిత్తాన్ని, తన మర్మాన్ని, తన యొక్క సంకల్పాన్ని. కనుక ఈ తల్లికి ముందుగానే ఆమె ప్రార్థనా పరులు కాబట్టి వాక్యాన్ని మనం చదివితే మోషే తల్లి యోకెబెదు ఎంతో ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ బానిసత్వం నుండి, ఈ కష్టం నుండి మమ్మల్ని విడిపించాలి. పగలంతా మట్టి పిచ్చికి ఇటకలు చేసి ఎంతో అలసిపోయి మోకరించడానికి కూడా వాళ్ళకి అవకాశం లేక మంచాల మీద వాళ్ళు మూలుగారని వాక్యంలో రాయబడి. హల్లెలూయా. ప్రభు వారి మూలుగును విని ఒక విమోచకుడిని ఇప్పుడు పంపిస్తుంది. కానీ తెల్ల ఏమి నమ్మిందో తెలుసా? ఆ విమోచకుడు నా గర్భంలో ఉండదు. ఎక్కడి నుంచి వస్తాడు? ఆ విమోచకుడు నా గర్భంలోంచే వస్తాడు. కనుక ఆమె పరిపూర్ణంగా దేవుడి యొక్క వాక్యాన్ని నమ్మింది కాబట్టి ఆ విమోచకుడు చావడానికి వీల్లేదు. ఆ విమోచకుడు ఏం చేయాలా? ఏమైనా సరే నా సాయి శక్తుల ఆ బిడ్డను నేను పెంచాలి, పోషించాలి. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసా? ఎక్కడ శాసనం చేయబడిందో ఆ శిశువు అక్కడికే వెళ్ళాడు. నమ్ముతారా? నమ్మాలి. ఎక్కడ శాసనం చేయబడిందో, ఎక్కడ ముళ్ళుందో, ఎక్కడ కష్టం ఉందో దేవుడు అక్కడే పెంచుతున్నాడు నీ కుర్రోడిని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇంకా ఒక విచిత్రమైన విషయం చెప్పరా? సొంత తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చి జీతం తీసుకో. మీలో ఎవరైనా తీసుకున్నారా? మీ పిల్లలు పాలు ఇచ్చినప్పుడు జీతం ఎవడని ఇచ్చాడా? కానీ యోకెబెదు తన కుమారుని తానే పాలిచ్చి జీతం తీసుకో. దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. నీవు ఎన్నడూ చూడని, ఎన్నడూ ఎదురు చూడని సమయములో, విధానములో దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. పట్టుకోండి ప్రియుల. కనుక నువ్వేం చేయాలంటే దేవుని చిత్తానికి లోబడాలి. అప్పుడు ఆయన చిత్తాన్ని నీకు బయలుపరిచి ఆ క్రమంలో నేను నడిపిస్తాను. ఆ బయలుపాటు మరియమ్మకు ఉన్నది, ఆ బయలుపాటు యోకెబెదుకుంది. మరొక స్త్రీ ఉంది. ఎవరంటే ఆ స్త్రీ రెబెకా. ఆ స్త్రీ ఎవరండి? రెబెకా. ఆమె గర్భంలో ఇద్దరు శిశువులు కుమ్ములు ఆడేసుకుంటున్నారంట, టర్నేసుకుంటున్నారంట. అయ్య బాబు ఏంటి పరిస్థితి? మోకరించింది, ప్రార్థన చేసి. మన కడుపులో లేకపోతే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అయ్యా నన్ను ఎక్కడికోతారు తీసుకెళ్ళవా బాబు, భరించలేకపోతున్నాను. కానీ ఆ స్త్రీ, ప్రభువా ఈ గందరగోళానికి కారణం ఏంటి నాకు చెప్పు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. దేవుడు తన సంకల్పాన్ని బయలుపరుస్తాడు. అవునా? ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఎదుగుతాడో, ఎలా జీవిస్తాడో సమస్త ప్రణాళిక ముందు తల్లికి తెలియజేయబడింది. పట్టుకోవాలి మీరు వాక్యం. ఇప్పుడు తండ్రేమో, నా కుమారుడా ఏసావా నువ్వు రా, నేను దీవిస్తాను, నాకు నచ్చిన వంటకాలు చేసి పట్టురా, నేను దీవిస్తాను అంటున్నాడు. కానీ ఆ యొక్క ఆశీర్వాదం ఎవరికి వెళ్ళాలో అతనికి తెలియదు. కానీ ఎవరికి తెలుసా? తల్లికి దేవుని ద్వారా తెలియజేయబడింది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనే వాగ్దానం నెరవేరాలంటే యాకోబే తండ్రి ముందుకు వెళ్ళాలి. పట్టుకున్నారా? ఆడి పేరుకి మోసగాడైతే అయి ఉండొచ్చు అర్థం. మనకున్న పేర్లకు కంప్లీట్ గా మనకు అర్థాలు తెలుసా?
తెలియవు కదా. ఆ పేరుకి అర్థం మోసగాడు, అంతేగాని ఆడు మోసం చేయాల. ఎందుకంటే వాడు చరిత్ర ఏంటో తల్లికి ముందు తెలుసు కాబట్టి తల్లి తోస్తా ఉంది. పరిపూర్ణంగా ఆశీర్వదించాడు తండ్రి. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం అతని పట్ల ఉంది. అందుకని అంటాడు, ఇదిగో నేను వెళ్ళు స్థలంలో నీవు నాకు తోడుగా ఉండి, తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రమును నీవు నాకు ఇచ్చిన ఎడల నీవు నాకు దేవుడు అయ్యుండు. హల్లెలూయా. అది వెళ్ళే ప్రయాణం. తిరుగు ప్రయాణంలో వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కూడా దేవుడు దర్శించాడు. వాడి స్థితి దుర్మార్గంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఒక దినాన్న దేవుడు నిర్ణయించిన సమయంలో, నిర్ణయించిన కాలంలో, దేవునికి స్తోత్రం, అతడు రంగం మీద నిలబడతాడు. మోషే తల్లి తన బాల్యం నుంచే అన్ని నేర్పుతా ఉంది. అందుకే స్త్రీలారా, మీరు 5వ సువార్త అయ్యున్నారు. ఎన్నో సువార్త? మీరు ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? 4 సువార్తలు ఉన్నాయి. కానీ 5వ సువార్త ఏంటో తెలుసా? తల్లులైన మీరే మీ పిల్లలకు దేవుని ఎడల భయభక్తులు మీరు పెంచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వేకుజాము లేచి మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలా? మా పాస్టర్ గారండి, మా అబ్బాయి అసలు మాట్లాడలేదు, అలా చేస్తున్నాడు, ప్రార్థన చేసాడు. పాస్టర్ గారు ఎందుకు చేయాలి? నువ్వు చేయాలి. వాటి దేవుని యొక్క భయంలోను, దేవుని శిక్షలో ఎవరు పెంచాలి? తల్లిదండ్రులు పెంచాలి. కుటుంబాన్ని పోషించే బాధ్యత తండ్రి తీసుకున్నప్పుడు తల్లి ఏం చేయాలి తెలుసా? పిల్లలను చక్కదిద్దే బాధ్యత తల్లిదే. అందుకే తల్లి 5వ సువార్త అయ్యున్నది. కనుక ఈ ద్రాక్షరసం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఏంటండి? పరిశుద్ధాత్మ. సంపూర్ణమైన దేవుడే స్వయముగా వారితో ఉండి, అనగా శిష్యులతో ఉండి 3.5 సంవత్సరాలు చెప్పాల్సినంత చెప్పేశాడు, నేర్పించాల్సినంత నేర్పించేశాడు. తెలుసా? 11 మంది శిష్యులకు లేని ప్రత్యక్షత ఒక్క పేతురుకు మాత్రమే ఉంది. అనుకుంటున్నారా? గుడికెళ్ళి వాళ్ళు అందరికీ అక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? కొంప తీసి యేసుప్రభు శిష్యులు ఎంతమంది? ఆయన అడిగాడు, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు ప్రవక్త అనుకుంటున్నావు. ఇంకా ఏమనుకుంటున్నారు? పెళ్లి కాకుండానే మీ అమ్మ నిన్ను కన్నది అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? వడ్రంగా అని కొడుకు అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? ఏంటేంటో చెప్పారు. సరే, అందరికీ అడుగులేండి, మీరేమనుకుంటున్నారు? యోహాను సువార్త 6:66 మీరేమనుకుంటున్నారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పేతురు గారు నిలబడి అంటున్నాడు, ఇదిగో నీవే నిత్య జీవపు మాటలు. చదువమ్మ మాట. 6 పక్కనే ఉంటుంది చూడండి. సీమోను పేతురు, ప్రభువా నేను ఎవరి యొద్దకు వెళ్ళదును? అప్పటికి ఆయన శిష్యులు 70 మంది. ఆయన ఏమన్నాడంటే, అకస్మాత్తుగా నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే గాని మీకు నిత్య జీవం లేదన్నాడు. ఇన్నాళ్ళు బాగానే ఉంది. రొట్టెలు ఎడితే తిన్నారు, చేపలు ఎత్తే తిన్నారు, స్వస్థతలు అయితే బాగా ఆరోగ్యంగా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. యేసుప్రభుని వెంబడించడంలో ఏ లోటు లేదు. కానీ అలాగ మెల్లమెల్లగా ఆయన ఏమి చెప్తున్నాడంటే, ఇప్పుడు మొదట్లో మన యొక్క భక్తి ప్రారంభం ఏంటి? అమ్మా దేవుడు నమ్ముకోడు, దేవుడు దీవిస్తాడు. పాటర్ గారు చెప్పింది అదేనా? ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, కూడు లేకపోతే కూడిస్తాడు, గుడ్డు లేకపోతే గుడ్డు ఇస్తాడు, పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తారు, పెళ్లి లేకపోతే పెళ్లి చేస్తాడు. ఇందుకైనా దేవుడు ఉంటా? మెల్లగా ఆట కోసం గుడిలోకి వెళ్ళమ్మా. కానీ మెల్లగా ఆయన ఏమన్నాడు తెలుసు? ఇప్పుడు నా శరీరమును తిని నా రక్తము తాగితేనే గాని మీకు నిత్య జీవం లేదంట. అంతే. ఎంతమంది వెళ్ళిపోయారు? 58 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలారు? మళ్ళీ 12 మందిని మళ్ళీ జల్లీళ్ళు వేశాడు. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి అంటే ఒక్కొక్కడు ఒక రకంగా చెప్పాడు. కానీ పేతురు అంటున్నాడు, ఇప్పుడు చదువమ్మా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. మేము ఎక్కడికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం నాయన? మేము నీ పాదాలు విడిచిపెట్టాము. అప్పుడు యేసుప్రభువు ఏమన్నారు? పరలోకమందున్న నా తండ్రి బయలుపరిస్తేనే గాని. ఆ బయలుపాటుని ఏమన్నామంటే ప్రత్యక్షత అన్నాం. కనుక పిలువబడిన వారు అనేక మంది ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారు. దేవుడు తన సంకల్పాన్ని వాళ్ళకే చెప్తాడు, వాళ్ళకే తెలియజేసుకుంటాడు. దేవుడు తను సంకల్పించిన దానిని తన దాసులైన ప్రవక్తలకు తెలియజేయకుండా ఆయన ఏమీ చేయడంట. అంటే యేసు ప్రభు రాకడకు ముందుగా యోహాను వస్తాడని వాక్యంలో రాయబడింది. ఎవరు చెప్పారు? ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, ఇదిగో ఆయన రాకడను సిద్ధపరచడానికి
అరణ్యములో కేక వేసే ఒక శబ్దం. యోహాను చేసేటువంటి కార్యాలను చూసి అందరూ వెళ్ళి నీవేనా ఆ రాబోయే మెస్సయ్య అని అడిగితే నేను కాదు, ఆ మెస్సయ్య మార్గాన్ని సిద్ధపరిచే ఒక శబ్దాన్ని అన్నాడు. కనుక ఆయన మాటను విని ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి ముందుగా దేవుని యొక్క దాసులు వచ్చి మార్గాన్ని ఏం చేశారు? సరళం చేశారు, సిద్ధపరిచారు. కనుక రోడ్డు లేనప్పుడు వెళ్ళడం కష్టం కదా, రోడ్డు ఉన్నప్పుడు చక్కగా వెళ్తాం. కనుక దేవుని దాసులు దేవుని ప్రవక్తలు చేసిన కార్యం ఏమిటంటే ఆ దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో బయలుపడే ముందుగా వాళ్ళు ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. అదే వాక్యమై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎంతవరకు మనం నింపాలి అంటే అంచుల వరకు నింపాలి. నీవు ద్రాక్షరసం చూడాలంటే ఎప్పుడు సగం బాగా నింపు కాదు, ఎక్కడి వరకు నింపాలి? అంచుల వరకు. దేవుని యొక్క వాక్యాన్ని నిండా అనగా 100కి 100 పాళ్ళు నువ్వు జీవించగలిగినట్లయితే ఇదిగో పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మగా దేవుడు దిగివచ్చి ప్రతి ఒక్కరి మీద అగ్ని నాలుకలు విభజింపబడినట్టుగా వాళ్ళగా వాళ్ళు శక్తి పొందారు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క బయలుపాటు మనకు రావాలి అంటే వాక్యాన్ని పరిపూర్ణంగా మన జీవితంలో మనం నింపుకోవాలి. మన జీవితం, మన విశ్వాస జీవితం 3 విధాలుగా ఉంది. దేవుడు ప్రతి కార్యాన్ని 3లో చేశాడు. దేవుడు మనకు పైగా ఉన్న దేవుడు ఆయన తండ్రి అన్నాం, మనతో ఉన్న దేవుడు ఆయనే కుమారుడు అన్నాం. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. మనకు పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఒకే దేవుడు. ఆకాశం కింద ఇయ్యబడిన నామములో ఏ నామం వల్ల రక్షణ లేదు గాని ఒకే ఒక్క నామము, అది దేవదూతల చేత ఇయ్యబడిన నామం, అది ప్రభువైన యేసుక్రీస్తు అయిన. కనుక ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా మనం చేసినట్లయితే మన బ్రతుకులో మనం కార్యాలు చూడగలం. కనుక నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. మునిగినంత మాత్రాన మన భక్తులు అయిపోం, మునిగినంత మాత్రాన మనకి ఏదో జీవితం ధన్యం అయిపోదు. కానీ 2వ దశలోకి వెళ్ళాలి. ఆ 2వ దశ ఏమిటంటే శుద్ధీకరణ. మన పాపములు మనము క్షమాపణ పొందాలి. 3వది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, ఇంకెక్కువగా మాట్లాడను. తల్లి బిడ్డలు కనేటప్పుడు 3 కార్యాలు జరుగుతాయి. తల్లి ఆ ప్రసవం చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మొదట నీరు వస్తుంది. ఏమొస్తుంది? ఉమ్మ నీరు రాగానే ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తాం? ఆసుపత్రికి మోసుకుపోతావా లేదా? మొదట నీరు వస్తుంది. తర్వాత ఆ ల్యాబ్లో ఏమొస్తుంది మీకు తెలియదు కదా, రక్తం వస్తుంది. 3వదిగా జీవం వస్తుంది. ఒక శిశువు లేదా ఒక జీవి, లేకపోతే ఒక జీవము బయటకు రావాలంటే 3 దశలు ఉన్నాయి: నీరు, రక్తము, దేవుడు తన సంకల్పాన్ని మానవుడి పట్ల ఎంత పరిపూర్ణంగా ఉంచాడో అదే సంకల్పాన్ని ఈ సృష్టి మీద కూడా ఉంచాడు. కనుక మానవుడు రక్షణ 3 విధాలుగా ఉంటే ఈ సృష్టి కూడా రక్షణ కావాలి. కావాలా వద్దా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచున్నది. సృష్టి అంటే ఎదురు చూస్తుందంట, మూలుగుతుందంట. ఇశ్రాయేలు ఇందాక మూలిగినట్టుగా సృష్టి కూడా మూలుగుతుందంట. ఎందుకు మూలుగుతుందో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షపరచబడాలి. ఇందాక నిజం చెప్తున్నాను మీకు, ప్రత్యక్షత అంటే మీకు ఏమో అర్థం కావట్లేదేమో. ప్రత్యక్షత అంటే బయలుపాటు. ఎవరు బయలుపాటు? దేవుని కుమారులు. ఎవరైతే దేవుని నామమందు కడగబడి రక్షించబడి భక్తులుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నారో వాళ్ళకు ఒక ప్రత్యక్షత ఉందంట. ఆ ప్రత్యక్షత ఏంటో కాదు కానీ వాళ్ళు పరిపూర్ణతలోకి వెళ్ళాలి. పరిపూర్ణత అనగా దేవుని సారూప్యం వాళ్ళకు రావాలి. అందుకే పౌలు అంటున్నాడు, దేవుని సారూప్యం మీ యందు ఏర్పడి వరకు నాకు ఏం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుందంట. వాక్యాలు ఎంత లోతుగా ఉన్నాయి అర్థం చేసుకో. కనుక లోకానికి పరిపూర్ణత అవసరం, మానవ జన్మకి పరిపూర్ణత అవసరం. కనుక ఈ పరిపూర్ణత దేవుడు 3 దశల్లో పెట్టాడు. మొదటిది నీరు, 2వది రక్తము, 3వది జీవం. దేవుడు ఆ యొక్క జల ప్రళయం ద్వారా భూమికి బాప్తిసం ఇచ్చాడు. ఏమిచ్చాడు? జల ప్రళయం ద్వారా ఏమిచ్చాడు? బాప్తిసం ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల సముద్ర మార్గంలో వెళ్ళటం ద్వారా ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు బాప్తిసం ఇచ్చాడు.
అది నీరు, మొదటి దశ. రెండవది, ఆయనే నరుడుగా దిగి వచ్చి సర్వ మానవాళి యొక్క పాపముల నిమిత్తమై వారిని పక్షాలను చేయడానికి ఆదాము చేసిన అవిధేయత వలన దేవునికి మానవునికి ఒక మధ్యగోడ వచ్చింది. ఆ మధ్యగోడను పడగొట్టడానికి, దేవునికి మానవునికి సమాధానం కలుగు చేయడానికి యేసుక్రీస్తు వారు సమాధాన పరిచర్యగా ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు కానీ ఆయన సిలువలోకి ఎక్కి, ఆయన మరణించి, ఆయన రక్తమును చిందించి, ఈ రక్తం ఎక్కడ ఒలికింది? ఎక్కడ ఒలికింది? భూమి మీద. అంటే నీరైపోయింది, జలప్రళయం ద్వారా నీరు కమ్మింది భూమి మీద. యేసుక్రీస్తు రక్తము తాకుడు ద్వారా భూమి కూడా శుద్ధీకరించబడింది. ఇదిగో దేవుడు ఈ భూమిని నాశనం చేయబోతాడు. అంత లోతుకి నేను వెళ్ళను కానీ ఏం చేయబోతున్నాడు? పంచభూతములు మహావేంద్రముతో ఏమైపోతాయంట? లయమైపోతాయంట. ఓయిశ్వరు మన ఇంటి చుట్టూ పెట్టేశారు బావులు. అప్పుడప్పుడు అక్కడక్కడ దేవరలంకలో బోడస్కూర్లు అక్కడక్కడ పేలుతున్నాయి. దేవుడు ఒక రోజున ఈ బావులన్నిటిని నింపి పెడతాడు. అగ్ని గంధకముల చేత మండించి ఈ భూమిని మళ్ళా కొత్త భూమిగా తయారు చేస్తాడు. అదే అగ్ని. నీరు, రక్తము, అగ్ని. మూడవ దశ కోసం భూమి ఎదురు చూస్తా ఉంది. ఆ సమయానికి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు తన సంకల్పం మానవుడి పట్ల ఎంత పరిపూర్ణంగా ఉన్నదో సృష్టి పట్ల కూడా అంతే పరిపూర్ణంగా దేవుడు ఉన్నాడు. కనుక సృష్టి కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మనము మూడవ దశలోకి రావాలి. మొదటిది నీతీకరణ అనగా నీటి బాప్తిస్మము. రెండవది శుద్ధీకరణ అనగా ఆయన రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తం. పేతురు అంటున్నాడు, ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు యేసు రక్తం నన్ను శుద్ధిగా చేసిందని? అంటే రెండవ దశ కూడా అయిపోయింది, ఇంకా మూడవ దశ ఉంది. ఇది చాలా కష్టం. అదే పరిశుద్ధాత్మ. ఏమిటి పరిశుద్ధాత్మ అంటే అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? గాలి పెట్టుకోవటమా? బూత పట్టుకున్న దాన్ని కేకలేయటమా? బట్టలు ఎగిరిపోయినా గొంతులేయటమా? చెప్పండి, ఏంటి పరిశుద్ధాత్మ అంటే? పట్టుకోండి, దేవుడే నీలోకి రావడం. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుడే నీలోకి రావడం. ఆయన మొదట ఆయన నీకు పైగా ఉన్న దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉన్న దేవుడు ఇప్పుడు మనలో ఉండాలి. కనుక ఇప్పుడు మన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నాలోకి రా. ప్రభు నాలోకి ఎత్తే ఏమవుతుంది? హాఫ్ బాటిల్ తాగే వరకు అది లోపల ఉంటే ఏం చేస్తుంది? దానికి కార్యాలు పెట్టుకొస్తాయి. అవునా? ఎవడాడు రమ్మనే అంటాడు. ఎందుకంటున్నాడు? తెల్లారితో వెళ్ళి మాట్లాడు. అవి లోపలికి వెళ్ళి అవి మాట్లాడిస్తున్నాడు చేత. దేవుడు నీలోకి దిగి వస్తే అదే పరిశుద్ధాత్మ. నీవు ఆయన వలే ఉంటావు, ఆయన వలే మాట్లాడతావు, ఆయన వలే నడుస్తావు. ఆయన ఎలా జీవించాడు అలా జీవిస్తాం. యేసు ప్రభు వారు ఎక్కడ జీవించకుండా మనల్ని జీవించేమని చెప్పాడా? లేదే. అన్ని ఆయన చేసి చూపించాడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేయవలసిన అవసరం ఉందా? చెప్పండి. ఆయన దేవుడు అయి ఉండి ఆయన ప్రార్థన చేయాలా? కానీ ప్రార్థన చేయమని మనకు చెప్పడం కోసం ఆయన మానవుడిగా వచ్చాడు. లాజరు చనిపోతే అందరూ ఏడిచినట్టు ఆయన కూడా కూర్చుని ఏడిచాడు అక్కడ. అంతేనా? వాక్యం చదివి చెప్పండి, అందించండి. మౌనంగా ఉన్నారండి. లాజరు చనిపోయినప్పుడు ఆయన కూడా ఒక మానవుని వలె ఏడ్చాడు. అదే సమయంలో ఆయన దేవుడుగా లాజరును బ్రతికించాడు. హల్లెలూయా. మనము కూడా రెండు కార్యాల్లో ఉండాలి. అంటే మానవులుగా మన ఇంటి పక్క వాళ్ళకి, మన గ్రామస్తులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన సంఘంలో, మన సమాజంలో, మన ఊరిలో, మన దేశంలో ఉండొచ్చు. కానీ అదే సమయంలో నీవు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మహిమపరచబడాలి. అపోస్తులు వెళ్తుంటే ఏమన్నారు తెలుసా? భూలోకంలో తలకిందులు చేసేవాడు ఎక్కడికి వచ్చారా అన్నారు. వాళ్ళకి ఎంత టైటిల్ ఇచ్చారు చూడండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆత్మచేత నింపబడ్డారు. ఆత్మచేత నింపబడటం అది దేవుని వలే ఉండాలి. నువ్వు గుళ్ళోనేమో భాషలు మాట్లాడేస్తున్నావు, ఇంట్లోనేమో బూతులు తిట్టేస్తున్నావు. ఎవరు బాధపడద్దు. నేను వాక్యం చెప్తున్నాను, దేవుని వాక్య ఆధారంగా చెప్తా ఉన్నాను. ఏమండి అయ్యగారు? అంతేనా? గుళ్ళో భాషలు వచ్చేస్తున్నాయి, ఇంట్లో బూతులు వచ్చేస్తున్నాయి. ఒక నూతులోంచి ఉప్పు నీరు, మంచినీరు వస్తుందా? ఆ బావి అయితే ఉప్పు నీరు బావి అయి ఉంటుంది, లేకపోతే చప్పనీరు బావి అయి ఉంటుంది. యేసుప్రభువు వారు చెప్పాడు ఉదాహరణ. మరి నీ నోరేంటి? ఒక క్షణంలో వాక్యం చదివేస్తావు, ఒక సమయంలో పంట పడేస్తావు, ఒక సమయంలో ఆరాధన చేసేస్తావు, ఒక సమయంలో ఇంటికి వెళ్ళి టైంకి రాకపోతే అయ్యగారు ఎంతసేపు ఎక్కడ తొంగున్నావు రా పనికి మాలు
ఆదిగో నా గొల్లుగా, ఖచ్చితంగా అవును. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి, భర్తలారా మీ భార్యలను ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రేమించడం ఎలా చూపిస్తావు? ఆయన చూపించాడు. యేసు ప్రభు వారు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినంతగా ప్రేమించా. దేవునికి స్తోత్రం. కనుక ఈ నా మాటలు విని వాటు చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. ఈవేళ నేను తీసుకున్న అంశం ఏంటంటే జీవజలాలు. ఆ నీరు గురించి తీసుకున్నాను, కానీ ఆ అంశం తప్పింది. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, రోజు ఈ నీళ్ళు ఈ బావి తోడుకోలేకపోతున్నాం బావయ్య, నువ్వేమన్నా నీళ్ళు తిండి కట్టిపోతాను. ఎందుకన్నది అలాగా? ఆయన అన్నాడు, నేను నా దగ్గర కొన్ని నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు నువ్వు తాగావనుకో ఇక నీ జీవితంలో దాహం. నిజమేనా? నిజమేనా? లోకంలో ఎక్కడెక్కడికి వెళ్ళి నీకు దాహం అనేది తీరదు, కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావనుకో ఇక మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళవు. అంటే నీ దాహం ఏమైపోయింది? తీరిపోయి. నీ దాహం తీర్చింది ఏంటి? వాక్యం. ఆయన అయితే అర్జెంటుగా ఇచ్చే ప్రభు, ఎందుకంటే రోజు దిగలేకపోతున్నాను నీటిలోకి. ఎక్కడికి? నూతులోకి దిగుడు బాబు. అది బిందట్టుకుని దిగలేకపోతున్నానంటే అప్పుడు ఆయన చెప్పాడు, నీకు ఆ నీళ్ళు ఇవ్వాలంటే నువ్వేం చేయాలంటే. ఆశ్చర్యపోయింది. ఏంటి? నా జీవితాన్ని నా కళ్ళ ముందు. అది ఎవరికి సాధ్యం అంటే, ఎవరికి సాధ్యం తెలుసా? మెస్సయ్యకి మాత్రమే. నీ జీవితాన్ని నీ ముందు పెట్టగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన యేసయ్య. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీ వెళ్ళి నీ భర్తను తీసుకొచ్చినట్లయితే నేను నీళ్ళు ఇస్తానంటే ఆమె స్టన్ అయిపోయింది. ఎందుకో తెలుసా? అసలు యూదులు అటువైపు చూడరు. అటువైపు చూడని వారు, అటువైపు రాని వారు నేరుగా యూదుడైన యేసుప్రభు వారు వచ్చేవాడు అడుగుతున్నాడు తెలుసా? నీళ్లు అడుగుతున్నాడు. పట్టుకున్నారా నీళ్ళు అంటే ఏంటో? వాక్య అనుభవాన్ని అడుగుతున్నాడు. స్త్రీ ఎప్పుడు కూడా బైబిల్లో ఎక్కడ స్త్రీ ఉన్నా సరే సంఘానికి సాదృశ్యం. సంఘమా, నీ దగ్గర వాక్యం ఏమన్నా ఉన్నదా? వాక్యానుభవం ఏమన్నా ఉందా? వాక్య ప్రకారం ఏమన్నా నువ్వు జీవించగలుగుతున్నావా అని దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినా మన జవాబు ఏమై ఉండాలి? ఆ ఎలియాజరు ముగించే మాట, ఆ ఎలియాజరు ఆ రేపకాలు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు నాకు తాగడానికి నీళ్ళు ఏమైనా ఇవ్వగలవా? ఎంతో మంది అమ్మాయిలను అడిగాడు ఆయన. పోవాయి అవతలకి, మేము చాలా దూరం ప్రయాణం చేయాలి, పైగా బిందెట్టుకుని లోపల గంట దిగాలి, చాలా కష్టం, ఇది నా వల్ల అవదు, వెనకాల వచ్చేవారిని ఎవరు. అలాగే ఎంతో మందిని అడిగాడు, ఎన్నో సంఘాలను అడిగాడు, ఎన్నో విశ్వాసాలను అడిగాడు. ఎవరి దగ్గర ఆయనకు దాహము తీరలేదు. కానీ చివరిగా ఒక స్త్రీ వస్తా ఉంది, ఆమె రెబెకా. నాయన నీవే కాదు, నీ ఒంటలకు కూడా నేను నీళ్ళు ఇస్తాను. ఏంటా నీళ్ళు అనుకుంటున్నారు? నీ వాక్యము నీరయ్యుండెన్, నా దాహము తీర్చుచుండెన్. ఓ నీ వాక్యము నీరయ్యుండెన్, మా దాహము తీర్చుచుండెన్. ఆరీరే మాకు స్నానము పానము, స్నానము పానము నీ వాక్యము మాకియుమా. నీ వాక్యము మాకియుమా. దేవాని దివ్య వాక్యము దివిగా మాకు దొరికేన. వాక్యము ఈవిగా దొరికింది. ఈవి అంటే బహుమానం. ఏంటనుకుంటున్నారు? ఇది గూట్లో పెట్టేసి మళ్ళీ ఎప్పుడు తెస్తామంటే ఆదివారం దుమ్ము దులుపుతాం. నీ గూటిలో, నీ డ్రాయర్లో, నీ డెస్క్లో, నీ సంఖలో ఉన్నంత కాలం. ఇవన్నీ నా సంఘానికి ఎప్పుడో చెప్పేశాను. ఇది నీ గూటిలో ఉన్నంత కాలం. ఇది ఏంటో తెలుసా? చచ్చిపోయిన వాక్యం ఇది. దీనికి జీవం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది? వాక్యం మత్తయి సువార్తలో చెప్పాడు, పీనుగు ఎక్కడుండును, గ్రద్దలు అక్కడ పోగవుతాడు. పీనుగేంటి, గ్రద్దలేంటి? ఇదే పీనుగా. ఇది నీ గూటిలో ఉన్నంత కాలం ఇది చచ్చిన పీనుగా. కానీ ఇది నీ చేతిలోకి వచ్చినప్పుడు దానిని నువ్వు స్వీకరించగలిగితే ఇది జీవం పోసుకుంటా. కనుక ఇందులో రాయబడిన ప్రతి మాట నీదే అవుతుంది. ప్రసంగం చేసే ప్రతి ప్రసంగం నీదే అవుతుంది. నా గురించి చెప్పాడు, నా గురించి ఎవడో చెప్పాడు పాస్టర్ గారికి, అందుకే ఇవాళ ప్రసంగం అంతా నాకే వచ్చేసిందంట. అలా అంటున్నావంటే నీ చేతిలో ఉన్న గ్రంథము అది పీనుగా అయి ఉన్నది.
అది జీవవాక్యం అవ్వాలి. ఆమేన్. అది నిన్ను జీవింప చేయాలంటే, నిన్ను పరిపూర్ణతలోకి నడిపించాలంటే, నీ దగ్గర ఉన్న వాక్యము అది ద్రాక్షరసముగా మారాలి అంటే, ఆ విందు యజమానుడు ఏంటయ్యా, ప్రతివాడు కూడా చెడ్డ రసం పోతారు. ఎప్పుడు మత్తు వచ్చిన తర్వాత ఆ మకిరితో ఉన్నది అట్టుకొచ్చేస్తారు. ఎందుకంటే ఫస్ట్లో నీకు తెలివి ఉంటుంది. అందుకని మంచి ద్రాక్షని ఫస్ట్ చేసి 2-3 పెగ్గలేసేసిన తర్వాత అడు తూగుతూ ఉంటాడు కాబట్టి అప్పుడు నీళ్ళు కలిపేసి అట్టుకొచ్చేస్తారు. కానీ నువ్వేంటి మొదటి నుంచి చివరి వరకు మధురమైన ద్రాక్షలు చేస్తున్నా అంటున్నాడు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదంట, బిషప్ గారికి తెలియదంట. ఈ సేవకులు ఉన్నారు కదా, చిన్న చిన్న పాస్టర్లు, వీళ్ళు పట్టుకొచ్చిన ఈ మధురమైన వాక్యం బిషప్ గారికి అర్థం కాలేదు, రెవరెండ్కి అర్థం కాలేదు. వింటున్నారయ్యా? కానీ ఎవరికి అర్థమైందంటే ఆయన ముందు కూర్చున్న ఆ పరిచయానికి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటను పరిపూర్ణంగా నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడికి ఎవరు కావాలో తెలుసా? దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు కావాలి. అలా నెరవేర్చినట్టు నువ్వు ఇష్టపడితే దేవుడు ఈ రాత్రి నీతో ఉంటాడు, నిన్ను పరిపూర్ణతకు నడిపిస్తాడు, మిమ్మల్ని అందరినీ నిత్య రాజ్యంలో ఆయన కలుసుకుంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.